మంచి విశ్రాంతి ఇచ్చి చక్కగా జరిగించారు. దాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. అలాగని నన్ను ఎప్పుడు పక్కన పెట్టరు. నా ఆలోచన తీసుకుంటూ నేను చెప్పిన ప్రకారంగానే వారు చేస్తారు. ఈ యవనస్తులను బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుడు ఇంకా వారిని ఆశీర్వదించును గాక. వచ్చిన వారందరినీ చక్కగా గౌరవించి పంపించాలి, నా పేరు నిలబెట్టాలి అని చెప్పాను. ఇంకా కార్యక్రమం ఉంది, తర్వాత దేవునికి స్తోత్రం చెబుదాం. కనుక అన్ని ఆయనే చూసుకుంటాడు, నేను ఊరికే స్తోత్రం చెప్పుకోవడమే. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. మన దేశం కోసం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోనండి. మమ్మును మిక్కిలిగా ప్రేమించిన మా పరమ తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయనా, యవనస్తులు బలవంతులు అన్నావు, వారు బలమైన కార్యములు చేయగలరు తండ్రి. యవనస్తులు నీకు కావాలి ప్రభువా. యవన కాలములో దావీదును ఎన్నుకున్నవాడా, యవన కాలములో మోషేను ఎన్నుకున్నవాడా నీకు స్తోత్రాలు. యవన కాలములో యోసేపును ఎన్నుకొని ప్రజల కొరకు వాడుకున్న దేవానికి స్తోత్రం. ఈ యువతరం ద్వారా ఆనాటి ప్రజలకు సేవ చేసేవు దేవా, రక్షించేవు దేవా, విడిపించేవు దేవానికి స్తోత్రం. మా సంఘములు, మా దేశములు, మా ప్రాంతంలో ఉన్న ప్రతి యవన సహోదరుడు సహోదరి వారికంటే గొప్పవారు కావాలి దేవానికి స్తోత్రం. వారి కుటుంబం కొరకు కాదు నాయన, యావత్ దేశము కొరకు నాయన వారు ముందుకొచ్చి ప్రయాసపట్టుకు సహాయం చేయండి. వారిని అభిషేకించండి. ఎవరెవరు ఏ ఏ విధంగా పని చేశారో తగిన ప్రతిఫలం దయచేయండి. నాయకులను తీసుకొచ్చావు, వారి మాటల ద్వారా మా యవనస్తులను బలపరిచావు దేవా, స్థిరపరిచావు దేవానికి స్తోత్రాలు. యవనస్తులు అనేక ప్రాంతాల నుంచి వచ్చారు. వారికి ఉండే సమస్యలు వారికి ఉన్నాయి. యేసు నామములో సకల విధమైన సమస్యను పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. పరిష్కారము కలిగి తీరును గాక. నువ్వు గొప్ప దేవుడు అయ్యా, నువ్వు మంచి దేవుడు అయ్యా, నువ్వు మంచి చేసే దేవుడు అయ్యా. శిక్షించడానికి నీకు ఇష్టం లేదయ్యా. ప్రజలను రక్షించడానికి నాయన మధ్యవర్తి కావాలి. బండ సందుల్లో ఉండి ప్రార్థించేవారు కావాలి. నీ భక్తుల్లోని మాట్లాడావు. ఇక్కడున్న యవనస్తులంతా వర్తమానం విని వెళ్ళిపోవడం కాదయ్యా. ఆ వర్తమానం ప్రకారం నా ప్రజలకు దేవునికి నేను మధ్యగా ఉంటాను, ప్రయాసపడతాను అని ప్రయాసపడి మా దేశాన్ని రక్షించేవారిగా చేయండి. అందరిని వాడుకోనండి. ప్రతి వారి అవసరత యేసు నామములో తీర్చబడును గాక. యవనస్తులందరూ ఆశీర్వదించబడుదురు గాక. సాతాను బంధకాల నుండి విడుదల యేసు నామములో ప్రకటిస్తున్నాను. దీవించండి, బలపరచండి. మరలా మేమంతా కలిసి నిన్ను స్తుతించు పర్యంతం నీ కాపుదల భద్రత ఇవ్వండి. ఘనత నీకే, మహిమ నీకే, ప్రభావం నీకే. యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని నిత్య సహవాసము, సమాధానము ఇక్కడ కూడి ఉన్న మనకు, సకల పరిశుద్ధులకు, మన దేశమునకు ఆయన వచ్చు పర్యంతము తోడయుండును గాక. యేసు రక్తమే ఇచ్చాయి, ప్రభు యేసు రక్తమే ఇచ్చాయి. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ జయం కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.
యేసునికే నా భారతదేశమా ప్రియ యేసుకే భారతదేశమా యేసుకే నా భారతదేశమా ప్రియ యేసుకే నీవు సొంతం కావాలన్నదే నా ప్రార్థన నిన్ను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం నీవు సొంతం కావాలన్నదే నా ప్రార్థన నిన్ను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం యేసు నామమే జయము జయమని గమంతమారు మోగాలి పని చేయుచున్న సాతాను శక్తులు పటాపంచలైపోవాలి యేసు నామమే జయము జయమని గమంతమారు మోగాలి పని చేయుచున్న సాతాను శక్తులు పటాపంచలైపోవాలి భారతదేశమా నా భారతదేశమా నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి భారతదేశమా నా భారతదేశమా ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి సృష్టికర్తనే మరచి భారతదేశమా సృష్టిని పూజించుట తగునా నా భారతదేశమా సృష్టికర్తనే మరచి భారతదేశమా సృష్టిని పూజించుట తగునా నా భారతదేశమా ఈ లోకమును సృష్టించిన యేసే భారతదేశమా నిన్ను రక్షించుటకు ప్రాణము పెట్టెను భారతదేశమా ఈ లోకమును సృష్టించిన యేసే భారతదేశమా నిన్ను రక్షించుటకు ప్రాణము పెట్టెను భారతదేశమా భారతదేశమా యేసుని చేరుమా నూతన సృష్టిగా మార్చబడుదువు భారతదేశమా భారతదేశమా యేసుని చేరుమా నూతన సృష్టిగా మార్చబడుదువు భారతదేశమా భారతదేశమా నా భారతదేశమా నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి భారతదేశమా నా భారతదేశమా ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి Jesus heal India, Jesus save India, Jesus bless India, my India. శాంతికి అధిపతి ఆయేసే భారతదేశమా శాంతి రాజ్యమును స్థాపించును నా భారతదేశమా శాంతికి అధిపతి ఆయేసే భారతదేశమా శాంతి రాజ్యమును స్థాపించును నా భారతదేశమా లోకమంతయు లయమైపోవును భారతదేశమా లోకాసలన్నీయు గతించిపోవును భారతదేశమా లోకమంతయు లయమైపోవును భారతదేశమా లోకాసలన్నీయు గతించిపోవును భారతదేశమా భారతదేశమా యేసుని
చేరుమా శాంతి సమాధానములను పొందుము భారతదేశమా భారతదేశమా యేసుని చేరుమా శాంతి సమాధానములను పొందుము భారతదేశమా భారతదేశమా నా భారతదేశమా నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి భారతదేశమా నా భారతదేశమా ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి రాజుల రాజుగా మన యేసే భారతదేశమా పెండ్లి కుమారుడై రానుండే భారతదేశమా రాజుల రాజుగా మన యేసే భారతదేశమా పెండ్లి కుమారుడై రానుండే భారతదేశమా యేసుని నమ్మిన దేశములన్నీ భారతదేశమా యేసుతో కూడా కొనిపోబడును భారతదేశమా యేసుని నమ్మిన దేశములన్నీ భారతదేశమా యేసుతో కూడా కొనిపోబడును భారతదేశమా భారతదేశమా యేసుని చేరుమా సువర్ణ దేశముగా మార్చబడుదువు భారతదేశమా భారతదేశమా యేసుని చేరుమా సువర్ణ దేశముగా మార్చబడుదువు భారతదేశమా భారతదేశమా నా భారతదేశమా నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి భారతదేశమా నా భారతదేశమా ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి భారతదేశమా యేసుకే నా భారతదేశమా ప్రియ యేసుకే భారతదేశమా యేసుకే నా భారతదేశమా ప్రియ యేసుకే నీవు సొంతం కావాలన్నదే నా ప్రార్థన నిన్ను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం నీవు సొంతం కావాలన్నదే నా ప్రార్థన నిన్ను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం యేసునామమే జయము జయమనిక మొత్తమారు భోగాలి పని చేయుచున్న సాతాను శక్తులు పటాపంచలైపోవాలి యేసునామమే జయము జయమనిక మొత్తమారు భోగాలి పని చేయుచున్న సాతాను శక్తులు పటాపంచలైపోవాలి భారతదేశమా నా భారతదేశమా నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి భారతదేశమా నా భారతదేశమా ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి Pray for India, pray for India. Pray for India, pray for India, pray for India. Mera India,
अपना इंडिया। Pray for India, pray for India, pray for India. सारी दुनिया से है निराला इंडिया, सबकी निगाहों का उजाला इंडिया। किसको लगे ना किसी गैर की नजर, चमके जहां में प्यारा प्यारा इंडिया। यारो अपना तो बस एक ही खुदा, मिलके रहेंगे हम होंगे ना जुदा। बहकाए हमको न कोई शैतान। పట్టణ ప్రాంతంలో నడిచి దీవెనలు పలికి దేశం కొరకు, రాష్ట్రం కొరకు, ప్రజల కొరకు, పంటల కొరకు ప్రార్థన చేయడానికి ఇచ్చిన ఈ గొప్ప అవకాశంపై కృతజ్ఞతలు చెల్లిస్తూ భీమవరం పట్టణాన్ని దీవించి ఆశీర్వదించు, ఆంధ్ర రాష్ట్రాన్ని దీవించి ఆశీర్వదించు, భారతదేశాన్ని దీవించి ఆశీర్వదించు. ఈ దేశం సమృద్ధిగా వర్ధిల్లాలని చెప్పి తెలియజేస్తూ విన్నవించుకుంటూ నీ కృపను చూపించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. మా పరమ తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. మా దేశానికి స్వాతంత్రం ఇచ్చినందుకు స్తోత్రాలు, ఇంతకాలం కాపాడినందుకు స్తోత్రాలు, మరొక నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టినందుకు స్తోత్రాలు. ఈ సంవత్సరం అంతా మీ కాపుదల భద్రత దయచేయండి, వర్షములు కురిపించండి, పంటలు పండించండి, ఉద్యోగములు దయచేయండి నాయన. మా దేశ ప్రధానమంత్రి గారిని, ఇతర మంత్రులను, మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, ఇతర మంత్రులను, కారులను, నాయకులను, ప్రజలను అందరినీ దీవించండి, రైతులను దీవించండి నాయన. పంటలు పండించండి, ఆర్థిక ఇబ్బందులు తొలగించండి, నీ హస్తం మాకు తోడుగా ఉంచండి. మా దేశాన్ని, మా భీమవరం పట్టణాన్ని దీవించండి. ఈ కార్యక్రమంలో పాలు పొందిన ఆయా సంఘాల యువత యువకులను, సోదరి సోదరులను దీవించండి నాయన. ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మన్నా యూత్ వారిని దీవించండి. ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించిన మా ప్రియులు మేడిది జాన్సన్ గారిని, అలాగే చేపల రాము గారిని, ఇంకొన ఉన్న వారందరినీ దీవించండి. ఇది మా అందరికి ఆశీర్వాదకరంగా, మా దేశానికి ఆశీర్వాదకరంగా ఉంచండి నాయన. మా దేశానికి శాంతిని దయచేయండి, సమాధానం దయచేయండి, నెమ్మది దయచేయండి. అన్ని మతాల వారిని, అన్ని కులాల వారిని, అన్ని ప్రాంతాల వారిని దీవించండి ప్రభువా. అందరికీ నెమ్మది, శాంతి, సంతోషం దయచేయమని ఇప్పుడు మరలా ఎవరి గృహాలకు వారు వెళుచుండగా క్షేమకరంగా గృహాలకు చేర్చండి. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని నిత్య సహవాసము, సమాధానము ఈ కార్యక్రమంలో పాలు పొందిన వారికి, భారతదేశం అంతటికి ఆయన వచ్చు పర్యంతము తోడయుండును గాక.